ఇంకెవరు ఆయన పక్కన ఉన్న వాళ్ళం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, కుటుంబ పార్టీలు ఇప్పుడు మనం మాట్లాడటంలో తప్పేం లేదు, కానీ టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతున్నాం. తెచ్చుకున్నాం మనం. నేనేం ఎక్కువ పోను సార్, తెచ్చుకుంటున్నాం, దాని గురించి ఇచ్చేయండి. రెండోది, పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్. ఇప్పుడు ఆ తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన పిల్లవాడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు, మీరేమన్నా ఇవాళ నోటాతోటి పోటీ పడుతున్నారు. నేనేమని చెప్తున్నానంటే, రెండోది, మీ పార్టీలో అధ్యక్షుల గురించి మాట్లాడు, రాజకీయాలు ఎవరు ఎక్కడికైనా వెళ్తారు, ఆ ఉన్నత పదవులకు వెళ్ళాలంటున్నారు, దాంట్లో నేను మాట్లాడతాను. కానీ నేను ఇవాళ మీకు ఒకటే చెప్తా ఉన్నా, మాకు సంతోషము లేదు, దుఃఖము లేదు. ఎందుకంటే వీఆర్ నో వే కనెక్టెడ్ విత్ దిస్ 3 parties. మేము మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, మేము చేసేటువంటి మంచి పని, లేదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే, నేను చేసినటువంటిది మీకు మీ అందరికీ కూడా లాభం జరిగిందంటే నాకు ఓటేయండి అని అంటున్నాను. నేను నవరత్నాలు అనేటువంటి మేనిఫెస్టోని పూర్తి చేశాను, నాకు ఓటేయండి అంటున్నాడు. సంక్షేమ పథకాల్లో అవినీతి లేకుండా చేశాను, నాకు ఓటేయండి అంటున్నాడు. మళ్ళీ ఇంకో మాట అందరు పార్టీతో కనెక్టెడ్ కాదు, ప్రజలతోనే డిస్కనెక్ట్ అయిపోయారు. మీకు ఓట్లు ఎక్కడ వేస్తారండి? పొత్తుల పాయింట్ దగ్గరే కన్ఫైన్ అవుతున్నారు. అది దాటితే కనుక మనం ఖచ్చితంగా మాట్లాడతాం. నేను పొత్తుల గురించి మాట్లాడుతున్నా, ఎందుకు మీరంతా ఇప్పుడు పొత్తులు నాకు లేవు అంటున్నారు. ఒకటే మాట చెప్తున్నా, నాకు ప్రజలతోటే పొత్తుంది అంటున్నాడు. పైన దేవుడు కింద ప్రజలు అంటున్నారు. మీరు కూడా ఆ రకంగా ముందుకెళ్ళండి. ఇప్పుడు ఆయనకి ఓట్లు ఉన్నాయా లేదా, ప్రజలు ఏమంటున్నారో పక్కన పెడితే, మీరు ఈ రోజున ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు బయటకు వచ్చి మాకు 10 సీట్లు డిక్లేర్ చేస్తామనే పరిస్థితి లేదు. ఎన్నికలు ఇంకొక 2 నెలల్లో ఉన్నాయి, 60 రోజులు ఉన్నాయి. ఈ రోజున మీ 3 పార్టీలు, ఒక జాతీయ పార్టీ, 2 జాతీయ పార్టీలు, ఒక 2 ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ అధ్యక్షులు పార్లమెంట్ కి పోటీ చేస్తారు, అసెంబ్లీకి పోటీ చేస్తారు. చెప్తారు, టైం వచ్చినప్పుడు ఆ చెప్పిన వాళ్ళే ఉంటారు. ఎంత కొట్టు, ఒక్క నిమిషం అండి, ఎందుకు రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఎందుకు అంత మా ప్రజలందరికీ ఏమి ఇదిగా మేమేం మాట్లాడలేదు కదా. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 పార్టీలు కలిసి వచ్చినా ఇంకోటి వచ్చినా మాకు దుఃఖం లేదు, సుఖం లేదు. ప్రజలైతే వీళ్ళ ముగ్గురిని నమ్మట్లేదు. ఎందుకు అని చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు రామ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఇంకా సముదాయించుకుంటా చంద్రబాబు వెనకాల లేకపోతే ముందు పరిగెత్తుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వాటికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారైనా ఇంకొక తెలుగుదేశం పార్టీ అయినా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మేము సింగిల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడు, తను చేసినటువంటి అభివృద్ధితో ప్రజలు వేయాలా వద్దా అనేటువంటి వాళ్ళు ఆలోచిస్తారు. అయితే ఇవాళ ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంది, ఎస్ ఇతను ఒక్కడే నిలబడ్డాడు మాట మీద అని చెప్పనని. అందుకని నేను చెప్పేది ఒకటే, ఎన్ని మీరు విమర్శలు చంద్రబాబు గారు నేను పక్కన పెట్టుకుని, ఆయన పేరు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసినా మీకు క్రెడిబిలిటీ లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి. మీరు ఎంతసేపటికి అక్కడ చూపించి, మోడీని చూపించి, అమిత్ షా గారిని చూపించి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి వాళ్ళే తప్ప మీలో నాయకత్వం లేదు. మీలో ఒక నాయకుడు వచ్చి ఇవాళ పార్టీని ముందుకు నడిపించలేక కాంగ్రెస్ నుంచి ఎక్కడి నుంచి అద్దెలకు తెచ్చుకుని